ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో మాట్లాడు దేవా, నన్ను దర్శించవా, ఒక్క మంచి మాట ఈ బాబు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు పరలోకం నుండి నీకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. జోబ్ చాప్టర్ 5:22లో అద్భుతమైన మాట కనబడుతుంది. 22లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ఇదేం వాగ్దానం పాస్టర్ గారు, అడవి మృగాలు నాతో సమ్మతిగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నావా? చూడండి 22వ వచనం మొత్తం చదువుదాం. జోబ్ చాప్టర్ 5:22. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. రాక్షసులు ఉన్నారు కదా నీ చుట్టూ, నిన్ను భయంకరంగా బాధ పెడుతున్నారు కదా, తరుముతున్నారు కదా. అప్పులోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పోలీసులు అయి ఉండొచ్చు, ఏదో ఒక కేసులో తెలియకుండా ఇరుక్కుపోవటం, తెలిసి తెలియని పని చేసి అప్పులు పాలైపోవటం, ఎవరికైనా సంతకం పెట్టకూడని వారికి సంతకం పెట్టి వారు కట్టకపోతే వారు నీ మీదకి వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే చివరికి నీకు వాళ్ళందరూ ఎలా ఉంటారంటే రాక్షసులాగా అయిపోతారన్నమాట. వారు నీకు ఫోన్ చేసిన ఒక పెద్ద భూతం ఫోన్ చేసినట్టే. సడన్ నువ్వు సంతోషంగా నీవు ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నావు నీ కుటుంబంతో. సరిగ్గా నీ భర్త నీవు లేకపోతే నీ కుటుంబం ఒక ఐటెం కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరు ఫోన్ ఎత్తట్లేదో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో వారు అక్కడ నీకు డైరెక్ట్గా ప్రత్యక్షమైనప్పుడు, ఒకే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వారు కూడా అదే లిఫ్ట్లో వస్తుంటే ఒక్కసారి గుండె జారిపోతుంది. అమ్మో, అంటే సింహం ముందున్నా కూడా అంత భయం రాదేమో, ఎన్ని భయం వచ్చేస్తుంది. అడవి మృగం. కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అదుపు తప్పి మాట్లాడుతుంటారు కొంతమంది. ఆ మాటలకు పేగులు తెగిపోతుంటాయి, హార్ట్ పగిలిపోతూ ఉంటుంది. ఇంత మాట పడిన తర్వాత బ్రతకటం అవసరమా అనిపిస్తుంది. అంతగా కుమిలిపోయి నీలో నువ్వు ఏడుస్తున్నావు కదా. ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నాకు ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న చోట ఆ ప్లేస్కి కానీ ఆ ఫంక్షన్స్కి వెళ్ళబుద్ది కాదు. ఏదైనా ఒక గోల్డ్ వేసుకుని మంచిగా ఎవరిదైనా వేసుకుని ఒకళ్ళు వెళ్ళినా, ఎవరిదైనా ఒక అద్దెకి తీసుకుని ఒక కారు తీసుకుని వెళ్ళినా, అక్కడికి నువ్వు ఎవరో ఫోన్ ఎత్తట్లేదో, ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వారి ముందు నువ్వు ఘనతగా దిగటానికి నీకు మనసు రాదు. కాళ్ళు ఎలా వణికిపోతుంటాయి, చేతులు వణికిపోతుంటాయి. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఆమె ఎక్కడికి వచ్చిందా,
నేను గాజులు వేసుకోవటం ఆవిడ చూసింది కదా, చూస్తే ఏమనుకుంటుంది, నాకు డబ్బులు ఇవ్వటానికి లేదు కానీ ఈమె గాజులు వేసుకుంటుంది, ఈమె మెడలో వేసుకుంటుంది, ఈమె అన్నీ ధరించుకుంటుంది, వీళ్ళకి ఏమీ తక్కువ లేదు, నన్నే ఏడిపిస్తున్నారు, వీళ్ళని ఎక్కడే విలువ తీసేస్తానని ఏ గొడవ ఆడేస్తుందో, అందరి ముందు అవమానం పోతుందేమో, పరువు ఏమైపోతుందో, ఇలాగ బాధలు బాధలు బాధలు. అంటే నీ జీవితంలో అడవి మృగములు అనమాట. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళకి. ఏ బజార్లో అయినా సరే విలువ తీసేయడానికి చూస్తుంటుంటారు. రోగము అదొక భయంకరమైన అడవి మృగం. అది ఏ సమయంలో వస్తుంది, ప్రయాణంలో సడన్గా మధ్యదారిలో నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది. కుటుంబం గలిబిలైపోతుంటుంది, శోధనలు కుదిపేస్తూ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నీ అల్లుళ్ళలో సైతం దొరుకుతుంది. ఎంత మంచి అల్లుడైనా ఆడు పెనుబోతన తయారవుతాడు. కోడలు మంచి కోడలండి, మా కోడలు అంత మంచి కోడలు లేదనుకుంటాం. ఆ కోడల్లో సైతాన్ దూరిందనుకోండి, అది మొత్తం దెయ్యంలాగా అయిపోతుంది, సైతాన్లాగా అయిపోతుంది. ఇదేంటి, కోడలంటే భయం వేసేస్తుంది. ఇంకా ఆ కోడల ముందు కానీ ఆ అల్లుడు ముందు కానీ ఇంక ఉండబుద్ధి కాదు, వేరే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉండలేం. ఇలాగా ఎన్నో రకాల అశాంతితో బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావు కదా, ప్రభువా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ప్రభువా నా జీవితం ఇలాగ అయిపోయింది, నాకు బ్రతకాలని భయంగా ఉంది, భయం ఉంది. ఎవరు అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతారు, ఎవరు నన్ను బాధ పెడతారు, ఏ మనుషుడు మంచివాడు అనుకున్నా ఆ మనుషుడే నాకు రాక్షసుగా అయిపోయాడు, లేదా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నాకు బ్రతకాలని లేదు, ఎప్పుడు ఏమైపోతానో నాకు భయంగా ఉంది అని ఏడుస్తున్నావు కదా. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఫైనాన్షియల్గా నువ్వు ఇబ్బంది పడితే వారికి అడవి మృగములాగా ఉన్నారు. నువ్వు వారికి అన్ని రూపాయలు వాళ్ళకి ఇచ్చేసావు అనుకో, నిన్ను వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడతారంటే, మహాదేవత తీసుకున్నది తీసుకున్నట్టే ఇచ్చేసింది. మహా మనిషి ఒక దేవుడైనా ఎలాగ పుచ్చుకున్నాడు, అంత వడ్డీ నాకు కట్టేశాడు. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా హెచ్చించినప్పుడు నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా నిన్ను పొగుడుతూ ఉంటుంటారు. చివరికి ఎలా అయిపోతుందంటే, నిన్నెవరెవరు సూటిపోటి మాటలతో గాయపరిచారో, ఎవరెవరిని చూసి జడ్చుకున్నావో వారందరూ ముందుకు వెళ్ళాలనుకుంటాను. ఎందుకంటే వారందరూ నిన్ను ఆరాధిస్తారనమాట. ఈరోజు ఆశీర్వాదం అదే. అంటే నీ స్థితిని దేవుడు ఆశీర్వాదంగా మార్చుచున్నాడు. అడవి మృగములన్నీ నీతో సమ్మతిగా ఉండెను. పులులు, సింహాలు, గొర్రెపిల్ల నీ దగ్గరికి నెమ్మదిగా వచ్చి ఉంటాయి. నీ ఇంట్లో అందరూ నీ కాళ్ళ దగ్గరికే వస్తారు. నువ్వు గొర్రె పిల్లవైనా కానీ నీ తలపైన ఉంటుంది. కనవ మృగముల తలలన్నీ కిందకి నీ దగ్గర వంగుతాయి. నీ దేవుడు బలమైనవాడు. ఆమేన్. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. నువ్వు దేనికి జడుస్తున్నావో, ఏ మనుషుడికి జడుస్తున్నావో, ఏ మనిషికి భయపడి దూరం అయిపోతున్నావో, వారందరి ముందు దేవుడు నిన్ను దీపస్తంభముగా పెడుతున్నాడు. ఆత్మ తోడుండుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి నామానికి స్తోత్రములు. మరి సాకయ్య గారి కొందనాలు. అయితే మాది పిల్లి పక్కన గుర్రజ మాది. అయితే నా పేరు రెబ్బగా గారు. అయితే మరి 2 సంవత్సరాల క్రితం మరి మా కోడలకి పాప పుట్టి చనిపోయింది. అసలు కాలాలు నిండిపోయినాయి, ఇంకా 3 రోజుల్లో ప్రసవం అయ్యిద్ది. అయితే మరి ఆపరేషన్ పడి పాప చనిపోయింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మరి బాధ అనిపించి ఎవరో చెప్పారు ఎట్లా మరి బెన్ సర్కుల దగ్గర ప్రార్థన జరుగుతుందని చెప్పి, అప్పుడు నేను ఒక్కదాన్ని ఏడుచుకుంటూ వెళ్ళాను. 7 నెలలు తిరిగాను. మళ్ళీ 8వ నెలలో మళ్ళీ మా కోడలను తీసుకుని వెళ్ళాను. అయితే మరి ఆయన ప్రార్థన చేసి అరటిపండు ఇచ్చారు. మరి బాబు పుట్టాడు, చక్కని బాబు, ఆదర్శ్ కుమారు. మరి అయ్యగారికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. మరి నా కుమారుడు ఇక్కడ విజయవాడలోనే ఉంటాడు. వ్యాపారం లేక ఇబ్బంది పడినప్పుడు సొంత కొట్టిచ్చాడు, మరి సొంత ఆటో ఇచ్చాడు. మరి నా కుమారుడిని దీవించాడు దేవుడు, మమ్మల్ని దీవించాడు. ఈ శిక్షను దేవుడు దీవించును కాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రభునామానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. మాది కొల్లిపార మండలం, మొన్నింగి గ్రామం. అయితే ఏమైందంటే మేము ఒకసాట 1,20,000 కట్టాము, బాబు కట్టాడు, అవి సరిగా ఇయ్యలేదు. ఆ నెలలోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక డబ్బులు ఇట్లేదని మా అబ్బాయి ఆయన గొడవ వేసుకున్నారు. మేము ప్రార్థన చేసుకున్నాను, ఆ డబ్బులు కానీ చక్రం కొత్తే వాక్యానికి ఇద్దామనుకున్నాము. అదే రీతిగా కాకుండా 2 సంవత్సరాలు పసుపు వేసాము, పసుపు మునిగిపోయింది. 3వ సంవత్సరంలో కూడా వేరొచ్చింది. వేరొచ్చిన కానీ అయ్యా నీకు దశమ భాగం ఇస్తాను, నేను 10,000 రూపాయలు ఇస్తానని నేను మొక్కుకున్నాను. ఆ పసుపు బాగా పండింది, మంచిగా డబ్బులు వచ్చినాయి. ఇదే నా చిన్న సాక్షి. ఈ కొద్దిగా సాక్ష్యం జీవించను గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మాది పెనుమాక గ్రామము. నేను విజయవాడ తైలాభిషేకానికి వస్తాను. నాకు పెళ్ళయ్యి 9 సంవత్సరాలు. మొదట బాబుకి 8 సంవత్సరాలు. మరలా గర్భఫలం లేదు. 7 వారాలు వచ్చిన తర్వాత నాకు గర్భఫలం వచ్చింది. మళ్ళీ నాకు బాబు పుట్టాడు. బాబు 8వ నెలలో పుట్టాడు. అయినా బాబు నాకు హెల్దీగానే పుట్టాడు. బాబుకి ఇప్పటి వరకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మేము 2 సంవత్సరాలుగా ప్రార్థనా శక్తికి వస్తున్నాం. మాకు 2 సంవత్సరాల మట్టి అన్ని అద్భుత కార్యాలే. ఏది కావాలన్నా ఇసాపాష గారిని అడుగుతాము. ఆయన గారు అయిద్ది పో అంటాడు అంతే. మా అబ్బాయి పెళ్లి విషయంలో పెళ్ళి అయితే అన్నాడు. పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. అట్టగానే పెళ్ళి చక్కగా జరిగింది. అట్నే సంవత్సరం లోపలనే మంచి మనవాడిని ఇచ్చాడు నాకు. 3 దఫాలుగా మాకు కార్యం జరిగింది. 3 దఫాలుగా కూడా స్పాన్సర్ చేసుకుంటూ వస్తున్నాము. మొన్న కూడా మేము పోయిన నెలలో కారు కొంటామండి సార్ అంటే, కొంటారు పో అన్నాడు. మొన్న కొన్నాం సార్. అందుని బట్టి కానుక ఇస్తున్నాం, 10,000 రూపాయల కానుక. అందుకు దేవునికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవుడి నామానికి స్తోత్రాలు. విశాఖయ్య గారికి నా నిండు వందనాలు. NTR జిల్లా, బొత్సవాయి మండలం, భీమవరం మాది. అయితే మా ఏరియాలో ఎక్కడ నీళ్లు పడవండి, బండబడిద్ది. అయితే తైలాభిషేకం అందేసపోయి పోసాను. పోతే ఫుల్గా నీళ్లు పడినాయండి. ఈ శని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మరి మాది ఎన్టీఆర్ జిల్లా అండి. మైలవరం దగ్గర వెళ్ళడం అండి. అమ్మాయిని మరి దాసులపాలెం ఇచ్చానండి. పెళ్ళయి మరి 17 సంవత్సరాలైనా మరి గర్భఫలం లేదండి. మరి ఎన్నో హాస్పిటల్కి చూపించానండి. ఎక్కడ చూపించినా బిడ్డకి మరి భర్తకి కణాలు లేవమ్మా, వైట్ కణాలు లేవు, రక్త కణాలు లేవని చెప్తున్నారండి. మరి ఎంతో డబ్బును కూడా ఖర్చు పెట్టానండి. మరి నేను మరి మా బంధువులు మరి విజయవాడ బెంజీ సరుకు పంటకాలు దగ్గర ఇస్సాకయ్య గారు ప్రార్థన చెప్పారమ్మా. అక్కడ తీసుకెళ్తే అమ్మాయికి మరి బిడ్డలు కలుగుతారు, తీసుకెళ్ళామంటే 10 నెలలు వచ్చానండి. 10 నెలలు వస్తే 10వ నెలలో దేవుడు గర్భఫలం తెరిచాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మాది వేల్పూరు. నా పేరు సునీలత. నా భర్త పేరు స్టాలిను. నాకు 2 ఆడపిల్లలండి. మా పెద్ద పాపకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. రక్త కణాలు తక్కువయ్యి బిడ్డకి గర్భఫలం రాలేదు. టీవీలో అయ్యగారు వాక్యం విని మేము అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాం. వచ్చిన నెలకే పిల్ల కన్ఫర్మ్ అయిందండి. అబ్బాయి అమ్మాయి పుట్టారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నా చిన్న బిడ్డకు కూడా అటు రీతిగా అయ్యగారితో ప్రేయర్ చేయించుకోగా అమ్మాయి అబ్బాయి పుట్టారండి.
అయితే వాళ్ళ అత్తగారికి మొన్న ఒక నెల క్రితం హార్ట్ అటాక్ వచ్చిందండి. డాక్టర్లు కూడా అన్నారు సర్జరీ చేయటానికి కూడా కుదరదమ్మా, మందులతో ఉపశమనమే, మేము చెప్పలేము, 30% కొట్టుకుంటుంది గుండె, ఎప్పుడేమైద్దో మాకు తెలియదు అన్నారండి. నేను అప్పుడు ఇస్సాక్ అయ్యగారి సాక్ష్యం నాకు గుర్తొచ్చి, అయ్యగారు వాళ్ళ నాన్నగారిని దేవుడు స్వస్థపరిచాడు, అట్టి రీతిగానే మిమ్మల్ని స్వస్థపరుస్తాడండి. అయ్యగారు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ ఉంది, ఇస్సాక్ అయ్యగారు ప్రార్థన ఉంది, మీకేం కాదు, ప్రేయర్ ఆయిల్ రాసుకుని మీరు మళ్ళీ టెస్టులకు వెళ్ళండి, మీకేం కాదంటే అట్టి రీతిగానే ఆమె మళ్ళీ ప్రేయర్ ఆయిల్ రాసుకుని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చి స్వస్థపడిందండి. అయితే మాకు 10 లక్షలు అప్పు ఉందండి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అయ్యగారండి అప్పులు అయిపోయినాయి అండి, మాకు అప్పులు తీరాలని అయ్యగారితో ప్రార్థన చేయించుకోగా 10 లక్షలు బాకీ తీరింది. మళ్ళీ బంగారం కొనుక్కోట కూడా డబ్బు మిగిలిందండి. ఇస్సాక్ అయ్యగారి ప్రార్థన, ఏ సమస్య వచ్చినా అయ్యగారితో ప్రేయర్ చేయించుకుని సమస్యల నుండి విడుదల పొంది గొప్ప సంతోషం, 100 రెట్ల సంతోషం మాకు ఇచ్చాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 11 రెండవ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.